రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో అసహనం పెరిగింది. సింగరేణి ఆస్తులను కాలబెట్టాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే. కాలబెట్టండి, రైలు పట్టాలు కోయండి, ఆస్తులను తగలబెట్టండి, ఆఫీసులను తగలబెట్టండి. బాల్క సుమన్ నీ బలుపు మాటలు బంద్ చేయాలి. నిన్ననే చెప్పాను నేను, బంద్ చేయాలి. నీ వల్ల క్యాడర్కి బ్యాడ్ నేమ్, నీ వల్ల నీకు బ్యాడ్ నేమ్, నీ వల్ల కుటుంబానికి బ్యాడ్ నేమ్, నీ వల్ల చెన్నూరు ప్రజలకు బ్యాడ్ నేమ్, నీ వల్ల రాష్ట్రానికి బ్యాడ్ నేమ్, నీ వల్ల మొత్తం నీ క్యాడర్కే బ్యాడ్ నేమ్. అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు చీకొడుతున్నారు. అందుకే సమాజంలో హింస, అరాచకం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం మండిపడ్డారు. ఇందులో భాగంగానే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, సింగరేణి భవనాలు కాలబెట్టాలని, రైల్వే పట్టాలు కోయాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టాలని మండిపడ్డారట. ప్రజల మద్దతు లేదని తేలిపోయింది. బాల్క సుమన్ వ్యాఖ్యలు దుర్మార్గం. బండి సంజయ్ విధ్వంసంతో వసూళ్లు చేయాలన్నదే బీఆర్ఎస్ దేవని ఫైర్. బాల్క సుమన్పై చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం బీఆర్ఎస్ కార్యకర్త రెచ్చగొట్టిండు. డీజీపీకి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బాలుగురు వెంకట ఫిర్యాదు. రైలు పట్టాలు కోశాలన్న ఉన్మాదం. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి. మంత్రి పొన్నం సుమన్ను బీఆర్ఎస్ను సస్పెండ్ చేయాలని బహిష్కరించాలని డిమాండ్ చేస్తాను. మరి సుమన్ ఆలోచన చేయాలి. వాస్తవానికి సుమన్ ఎదగాలంటే నాకు చాలా కోరిక. ఎందుకంటే ఒక దళితుడు, ఒక ఎస్సీ కమ్యూనిటీ చెందిన ఒక వ్యక్తి. నిజంగా మనలో ఉన్న బ్యాడ్ నేమ్ అదే, మనలో ఉన్న బ్యాడ్ కొంచెం ఏదో సరిపోయేది. నేను తోపు తురుమా అని చెప్పుకున్నా మనం విర్ర దిగుతాం. అదే రెడ్లని వెళ్ళమని చూడండి, సైలెంట్గా వాళ్ళు నిజంగా మెల్లమెల్లగా దోచుకుంటారు, దాచుకుంటారు, ఎదుగుతారు. ఇక మనమేమో మాటల్ని జారుతుంటాం. ఇది రెండో పేరు చదివే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. వాస్తవానికి బాల్క సుమన్ చేసిన మాటలు మాత్రం నిజంగా తప్పే, నేను ఒప్పుకుంటా దానికి. ఇది వీళ్ళంటాను రైలు పట్టాలు కోసేలనం రాజకీయ ఉన్మాదం. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అధిష్టానం సుమన్ను పార్టీని బహిష్కరించాలి. ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు విలీన పక్కన ఉండడం వెల్లడి. ఉస్నాబాద్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ బ్రోచర్ విడుదల చేసిన మంత్రిట. రైలు పట్టాలు కోసేయాలని, సింగరేణి భవనాన్ని తగలబెట్టాలని మాజీ ఎంపీ బాల్క సుమన్ పిలుపునివ్వడం. ఇక్కడ డబ్బులు పడ్డది, కొంచెం డబ్బులు తీసేయండి. V6 మీరు డబ్బులు పెడితే నేను డబ్బులు చదవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. చెన్నూరు కాంగ్రెస్ నాయకులు ఆ వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. విధ్వంసకరమైన వ్యాఖ్యలతో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న సుమన్ను వెంటనే బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించి అన్నారు. బుధవారం సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కేవలం 2.5 ఏళ్లు విపక్షంలో ఉండేసరికి ఇంత అసహనానికి గురై దేశ జాతీయ సంపదను ధ్వంసం చేయడం అనేది దారుణమన్నారు. రైతుల ధర్నాకు 5 రైతులు కూడా రాలేదని సుమనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇది మాత్రం నేరం అండి. రైతులే చెప్తాడు, 5 వస్తలేరు, 10 వస్తలేరు, ఇట్లా చేస్తే జనాలు ఎవరు రారు, మనం పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాలి, పట్టాలను కొయ్యాలి, ఆఫీసులను తగలబెట్టాలి, అప్పుడే వస్తారు, అప్పుడే మైలేజ్ పెడతాని చెప్పి అది రహస్యంగా చర్చించుకోవాలి. అది బహిరంగ చర్చించినాను. నువ్వు రహస్యంగా వెళ్ళి కేటీఆర్ చెవులో చెప్పాలి, ఎవరు వస్తలేరు సార్, మా ఇజ్జత్ పోతాను సార్, ధర్నా వేస్తే ఎవరు రోడ్డు మీకు వస్తలేదు సార్, 10 మంది కూడా వస్తలేరు సార్, ఎట్లా సార్, మేము ఏదైనా పెద్దది కానీ లోపల కేసీఆర్ చెవిలో కేటీఆర్ చెవులు పెడితే బాగుంటుంది. కానీ నువ్వు బహిరంగంగా చెప్తే ఎట్లా, నువ్వే ఒప్పుకున్నావు ఎవరు వస్తలేరని. చిచ్చి. పార్టీ నేతలతో విధ్వంస ఉసుగులపై బీఆర్ఎస్ అధిష్టానం తన వైఖరి స్పష్టంగా డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ సమస్యలు విలీనంపై మంత్రి పొన్నం స్పష్టతనిచ్చారు. త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన ప్రతినిధులు అధికారులతో కమిటీ వేసి విలీన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో విలీనం తర్వాత వచ్చిన సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇక్కడ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కగా విలీనం చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొలుగుపై మాట్లాడిన తొలగించిన డ్రైవర్ ఆటో ఉద్యోగి కాదని, ఆయన ఒక హైర్ బస్సు డ్రైవర్ అని తెలిపారు. స్థానిక నేతలతో తొందరపడి చర్యలు తీసుకున్న డిపో మేనేజర్ను బదిలీ చేశామని, ఆ డ్రైవర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యాజమాన్యం ఆదేశించాలని ఈ మంత్రి స్పష్టం చేసినట. వీళ్ళు ఏమంటారు మళ్ళీ, ఇగో ప్రజల మద్దతు లేని తేలిపోయిందట. బాల్క సుమన్ వ్యాఖ్యలు దుర్మార్గం. బండి సంజయ్ అంటారు. ఏమంటాను ఆయన, ప్రజలు నేను ముందే చెప్పా, ప్రజల మద్దతు లేని బాల్క సుమన్ ఒప్పుకున్నాడు. రైతులు వస్తలేరు, ధర్నా చేస్తే ఎవరు వస్తలేరు, అందుకే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, పట్టాలు వేయాలని సుమనే ఒప్పుకుంటాడు. అంటే ప్రజల మద్దతు లేని బీఆర్ఎస్కి అర్థమైంది కాబట్టి గొప్ప గొప్ప ఉద్యమాలు, విద్వేషపూరిత వాక్యాలు చేస్తే, పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే జనాలు వస్తారని చెప్పేసి ఆయన మాట్లాడింది కాబట్టి తెలిసిపోయింది బండి సంజయ్ కూడా. ఇవ్వండి,
సింగరేణి ఆపి ధ్వంసం చేయాలని, రైలు పట్టాలను కోసేయాలని, జీఎం ఆపి తగలబెట్టాలంటూ బీఆర్ఎస్ కార్యగా రెచ్చగొట్టేలా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సుమన్ వాక్యాలు బీఆర్ఎస్కు తీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు ప్రజలే రావడం లేదని, దీంతో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు లేదని తేలిపోయిందన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకులలో సీసీ రోడ్డు పనులకు బుధవారం సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం బొమ్మకల్ ఐకేపీ కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడినట్టు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి. ఇక్కడ ఏమంటారు వీళ్ళు, బల్క సుమన్ అరెస్ట్ చేయాలి. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు. సింగరేణి జూనియర్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో నాంపల్లి పిఎస్లో కేసు నమోదైందట. ప్రభుత్వ ఆస్తుల్ని విధ్వంసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టిండు. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దెంకి దయాకర్ బాల్మూరి వెంకట్ ఇక్కడ వీళ్ళు ఫిర్యాదు చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి రైతులు ప్రజల మద్దతు అని తెలిపోయిందట. సిబిఐకి వీళ్ళు ఒకవైపు బండి సంజయ్ మాట్లాడాడు, ఒకవైపు కాంగ్రెస్ నాయకులు అన్ని స్టేషన్లో పోలీసులు కేసు పెడతాను, ఒకవైపు బాలమూరి వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ వీళ్ళు కేసు పెడతాను. ఆ బండి సంజయ్ మాట్లాడతాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతాడు, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. అంటే ఇదంతా ఏమైపోయింది, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి తీర నష్టం కలిగింది. నెంబర్ 1 అందరూ మాట్లాడుతాను, కేసులు నమోదైనాయి. ఇక ఆలోచన చేయాలి కేటీఆర్ గారు, బాలమూరి వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు, బండి సంజయ్, మంత్రి పొన్నం గారు. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అందరు కలిసి కూడా ఒకటే మాట అండి. అంటే ఆఫీసులను తగలబెట్టడం, పట్టాలు కోసేయడం అనేది చాలా నేరం. ఈ మాట మిలిటెంట్ ఉద్యమాలు చేయాలనే నేరం. కాబట్టి ఖచ్చితంగా బాల్క సుమన్ మీద ఈరోజు రేపు బాల్క సుమన్ ఖచ్చితంగా నోట్ దిస్ పాయింట్ అరెస్ట్ అవుతాడు. బాల్క సుమన్ని ఒకవేళ సస్పెండ్ చేయకపోతే కనుక మళ్ళీ బాల్క సుమన్ ఒక బ్యాట్ ఒక వికెట్ అవుట్, నో డౌట్. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, దారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.